హాయ్ అందరికీ! ఈ రాఖీ పండగకి ఇలా ఒక కప్పు అటుకులతోటి ఇలా లడ్డూలు చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటాయి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు అటుకులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పావు కప్పు వరకు పుట్నాల పప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని వేరువేరుగా లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లో వేసుకోవాలి. పుట్నాల పప్పులో 2 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే పొడిలోకి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు అటుకులకి 1.5 కప్పుల వరకు బెల్లం, పావు కప్పు వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగి ఒక పొంగు వచ్చాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని పూర్తిగా చల్లారాక మనకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న లడ్డూలాగా చేసుకున్నారంటే రాఖీ పండుగ స్పెషల్ అటుకుల లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్.